హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు యూపీఎస్సీ రియాలిటీ విత్ మహేష్. రీసెంట్గా మనం యూపీఎస్సీ మెయిన్స్ సిరీస్లో భాగంగా ఈరోజు నుంచి GS1, GS2, GS3 అలాగే జనరల్ ఎస్ఏ ఈ టాపిక్స్ని డిస్కస్ చేసుకుందాం. ఈరోజు టాపిక్ వచ్చేసి జనరల్ స్టడీస్ పేపర్ 1. ఇందులో టాపిక్స్ ఇండియన్ హిస్టరీ అండ్ ఇండియన్ జియోగ్రఫీ అండ్ ఇండియన్ సొసైటీ. ఇండియన్ హిస్టరీలో మనకి 5 పార్ట్స్ ఉంటాయి: యాన్సెంట్ ఇండియా, మెడివల్ ఇండియా, ఆర్ట్ అండ్ కల్చర్, మోడర్న్ ఇండియన్ హిస్టరీ, ఓల్డ్ హిస్టరీ, పోస్ట్ ఇండిపెండెన్స్. ఓకే, ఇందులో మోస్ట్లీ క్వశ్చన్స్ కమింగ్ ఫ్రమ్ ది లైక్ మిడివల్ యాన్సెంట్ నుంచి 1 క్వశ్చన్ అండ్ మోడర్న్ నుంచి 2 to 3 క్వశ్చన్స్. ఓల్డ్ పోస్ట్ ఇండిపెండెన్స్ నుంచి మాత్రం జస్ట్ 1 క్వశ్చన్ వస్తుంది ఎవ్రీ ఇయర్. కొన్నిసార్లు రావట్లేదు, అలా అని నెగ్లెక్ట్ చేయొద్దు దయచేసి. ఓకే, దేనికి ఎన్సీఆర్టీ కానీ లేదా మార్కెట్లో బుక్స్ ఉంటాయి కొన్ని, అవి కానీ లేదా టాపర్ కాపీస్ కానీ, అదేవిధంగా విజన్ ఐఎస్ బుక్స్ కూడా దొరుకుతాయి ఆన్లైన్ టెలిగ్రామ్ ఛానల్లో, అక్కడి నుంచి. లేదు అంటే ఒక రెఫరెన్స్ బుక్స్ చెప్తాను. అది ఆ బుక్ పేరు వచ్చేసి ముదిత్ జైన్ ఓల్డ్ హిస్టరీ పోస్ట్ ఇండిపెండెంట్ బుక్. అది ఆన్లైన్లో అవైలబుల్ ఉంది, ఆ బుక్ తీసుకోండి. ఆ బుక్ చాలా బాగా కవర్ చేశారు విత్ PYQs. ఓకే, నెక్స్ట్ కమ్ టు ది జియోగ్రఫీ పార్ట్లో వచ్చేసి మొత్తం మనకి ఎవ్రీ ఇయర్ 9 to 10 క్వశ్చన్స్. అంటే GS1లో ఎక్కువ వెయిటేజ్ ఉన్న టాపిక్ ఏంటి అంటే ఇండియన్ జియోగ్రఫీ. ఇందులో వీ కవర్స్ లైక్ ఇండియన్ జియోగ్రఫీ, ఓల్డ్ జియోగ్రఫీ, ఫిజికల్ జియోగ్రఫీ, అదేవిధంగా అగ్రికల్చర్ పార్ట్ కూడా కవర్ అవుతుంది, అదేవిధంగా మ్యాప్ పాయింటింగ్. ఈ 4 పారామీటర్స్ని చాలా క్షుణ్ణంగా చూడాలి. ఓకే, ఎందుకు సార్ అంటే ఎవ్రీ ఇయర్ జియోగ్రఫీ సెక్షన్ నుంచి 2013 నుంచి 2024 మటుకు మ్యాక్సిమం 8 క్వశ్చన్స్ వరకు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓకే, 8 to 10 కూడా వస్తున్నాయి కొన్నిసార్లు. ఇట్ మీన్స్ లైక్ హ్యూజ్ వెయిటేజ్ అనమాట. అవుట్ ఆఫ్ 250 మార్క్స్ 90 మార్క్స్ to 100 మార్క్స్ ఫ్రమ్ ది జియోగ్రఫీ సెక్షన్. సో డోంట్ నెగ్లెక్ట్ జియోగ్రఫీ ఎస్పెషల్లీ. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ఇండియన్ సొసైటీ. దీనికి ఏం చదవాలంటే లైక్ ఎన్సీఆర్టీ బుక్స్ ఉంటాయి 2 అక్కడి నుంచి, అండ్ ఏదైనా ఒక్క స్టాండర్డ్ బుక్ ఎనీథింగ్. ఓకే, రామహౌజా కానీ లైక్ విజన్ ఐఎస్ మెటీరియల్ కానీ ఎనీథింగ్ ఒక బుక్ చదవండి. కరెంట్ అఫైర్స్ని ఇంక్లూడ్ చేసుకోండి. లైక్ ఎవరైతే 2025 మెయిన్స్ రాస్తున్నారో వాళ్ళు 2024, 2025 లైక్ ఒక 15 months కవర్ అయ్యే విధంగా కరెంట్ అఫైర్స్ మీద ఫోకస్ చేయండి. అండ్ 2026కి ఎవరైతే రాస్తున్నారో వాళ్ళు మాత్రం ఈ 2025 జనవరి నుంచి 2026 అప్ టు లైక్ మనకి మెయిన్స్ వచ్చేసి ఆగస్ట్లో ఉంటుంది. జూన్ మటుకు ఆర్ జూలై మటుకు చూసుకోండి. మోస్ట్లీ జూలై మటుకు చూడండి, బాగుంటుంది. ఓకే, అదేవిధంగా లైక్ పీవైక్యూస్ ద అల్టిమేట్ థింగ్ అండి. అసలు మీరు ప్రీవియస్ ఇయర్ పేపర్స్లో ఉన్న ఒకసారి చూడండి. మీరు ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చూస్తే మీకు అర్థమవుతుంది లైక్ క్వశ్చన్స్ ఎలాంటి ఏరియాస్ని అడుగుతున్నారు, లైక్ మనం ఎక్కడ ఫోకస్ చేయాలి. యూపీఎస్సీ ఏంటంటే అల్టిమేట్ సిలబస్. మీరు మెయిన్స్లో ప్రతి క్వశ్చన్ అవుట్ ఆఫ్ 20 క్వశ్చన్స్ GS1 కానీ GS2 కానీ GS3 కానీ మనకి 20 క్వశ్చన్స్ అడుగుతారు. లైక్ ఈ 20 క్వశ్చన్స్ యొక్క ఫంక్షనింగ్ ఎలా ఉంటుందంటే 1 to 10 క్వశ్చన్స్ వచ్చేసి 10 మార్కర్. ఇట్ మీన్స్ 150 wordsలో రాయాలి. లైక్ టైం వచ్చేసి 6 to 7 minutesలో కంప్లీట్ చేయాలి. అదేవిధంగా 11 to 20 క్వశ్చన్. ఈ 20th క్వశ్చన్ వచ్చేసి వీటికి 15 మార్కర్ అంటారు. వీటికి కూడా ఆన్సర్స్ లైక్ 250 wordsలో రాయాలి. అండ్ వీటి టైం లిమిట్ మ్యాక్సిమం 8 minutesలో కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకు సార్ అంటే మనకు ఉన్నదే తక్కువ టైం. ఓకే, 3 hours 20 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. అటెంప్ట్ చేయకుండా అసలు రావద్దు. ఓకే, అది ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేయండి. ప్రతిరోజు ఒక 2 క్వశ్చన్స్ ఎనీ టెస్ట్ సిరీస్ ఆర్ 2 క్వశ్చన్స్ ఫ్రమ్ ది PYQs. డెఫినెట్గా ఇట్లా ప్రతిరోజు 4 క్వశ్చన్స్ వితిన్ టైం లిమిట్ పెట్టుకొని రాయండి. లైక్ ఇంట్రో, బాడీ, కంక్లూజన్. ఓకే, ఏదైనా అర్థం కాకుండా జస్ట్ మీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. విల్ వర్క్ ఆన్ దట్. ఓకే, నో ప్రాబ్లం. నెక్స్ట్ వన్ వచ్చేసి డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయాలా సార్ అంటారు చాలామంది. మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కోసం ఎస్, డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఎవరు చేయాలంటే మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ లైక్ సిలబస్ మీద, కరెంట్ అఫైర్స్ మీద, స్టాటిక్ పార్ట్ మీద మినిమం ఒక 30% నాలెడ్జ్ ఉండి స్టార్ట్ చేయొచ్చు. ఇది ఒక 1 version. సెకండ్ వర్షన్ ఏంటంటే అసలు యూపీఎస్సీ క్లియర్ చేయాలంటే మ్యాక్సిమం ఆన్సర్ రైటింగ్ మీదే ఎక్కువ ఫోకస్ పెట్టాలి నేను అంటాను. మనం లైక్ బేసికలీ వీఆర్ హ్యూమన్స్. ఎంత చదువుతాం చెప్పండి డైలీ? 6 hours, 7, 8, 10, 12, 14 డిపెండ్స్ అపాన్ పర్సన్ టు పర్సన్ వ్యారీ అవుతుంది. ప్రతిరోజు అలాగే చదవలేం. ఎగ్జామ్ ముందైతే చదవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ 74 days ఉంది మెయిన్స్కి. ఆగస్ట్ 22nd నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ రోజు నుంచి 74 days ఎగ్జామ్ ఉంది. ఓకే, ఈ 74 days మాత్రం డెఫినెట్గా 12 to 13, 14 hours వెళ్తే బెటర్. ఎందుకంటే వెరీ లెస్ టైం కాబట్టి. ఇంత తక్కువ టైంలో మనం ఎక్కువ విషయాలు కవర్ చేయాలంటే టైం సరిపోదు. టైం తక్కువ ఉంది కాబట్టి డెఫినెట్గా ప్రతిరోజు ఒక 10 క్వశ్చన్స్కైనా ఆన్సర్ చేయడం మొదలు పెడితే మంచిది. ఆ 10 క్వశ్చన్స్ కూడా మనకు బోరు కొట్టకుండా ఉండాలంటే
అన్నీ ఇంపార్టెంటే కాబట్టి మనకి GS1, GS2, GS3, GS4 ఇంక్లూడింగ్ ఆప్షనల్ ఒక 2 to 3 ఎస్ఎస్ ప్రాక్టీస్ చేయండి ఫ్రమ్ ప్రీవైక్యూస్ నుంచి చేయడం వల్ల ఏంటంటే క్వశ్చన్స్ అనేవి ఇలాంటి ఏరియా నుంచి అడుగుతున్నారు, మనం ప్రిపరేషన్లో భాగంగా ఇలాంటి ఏరియాస్ మీద ఫోకస్ చేయాలి అనే విషయం మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఓకే, ఇది తెలుసుకోండి. ఓకే, చిన్న మిస్టేక్స్, సిల్లీ మిస్టేక్ చేయకండి దయచేసి. కుదిరితే లైక్ మార్నింగ్ 9 to 12, ఈవినింగ్ 2:30 to 5:30 ఈ టైమింగ్లో ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయడం ప్రయత్నం చేయండి. ఎందుకు సార్ అంటే ఈ రెండు కూడా అఫీషియల్ టైమింగ్స్ అనమాట. యూపీఎస్సీ మీన్స్ అఫీషియల్ టైమింగ్స్. అంటే ఈ టైంలో మీకు రాయడం వల్ల ఏంటంటే ఆ టైంలో మీ బ్రెయిన్ కానివ్వండి, మీ యాటిట్యూడ్, మీ మైండ్ సెట్, ఓకే, మీ చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ మీకు ఆన్సర్ రైటింగ్ సపోర్ట్ చేసేలా ఉంటుంది. ఇది సైకలాజికల్గా ట్రూ. డెఫినెట్గా కావాలంటే ఒకసారి మీరు 1 week ప్రాక్టీస్ చేయండి. 1 week 9 to 12 GS1 సెక్షన్ అండ్ GS3 సెక్షన్, అదేవిధంగా ఆప్షనల్ పేపర్ 1 వీటిని మార్నింగ్ సెక్షన్లో కవర్ చేయండి. ఆఫ్టర్నూన్ సెక్షన్ అంటే 2:30 to 5:30. ఓకే, నేను 9 o'clock కూర్చోమన్నాను, మీరు 9 o'clock కూర్చోవద్దు. ఓకే, 8:30 కూర్చోండి. ఓకే, ఎందుకంటే హాఫ్ అన్ అవర్ ముందే. అంటే నేనేమంటున్నానంటే ఎగ్జామ్ నేచర్ని మీరు ఫీల్ అవ్వండి ఇప్పటి నుంచి. ఇది ఎగ్జామ్కి వెళ్తాం ఆ రోజే కాదు. అంటే మీ మైండ్ సెట్ ఎలా ఉండాలంటే ఈ రోజే నా మెయిన్స్ అయితే ఎలా ఉంటుంది, ఈ రోజే నా మెయిన్స్ లాస్ట్ ఎగ్జామ్ అయితే నేను ఎలా పర్ఫామ్ చేస్తాను, ఇలా తెలుసుకొని ఇలా ఆలోచించుతూ రాయండి. ఓకే, ఎందుకంటే యూపీఎస్సీలో మనం చేసే ప్రతి చిన్న మిస్టేక్ డెఫినెట్గా 1 year 2 year పే అవుతూ ఉంటుంది. మీరు మిస్టేక్స్ చేయకూడదని నా ఎక్స్పీరియన్స్ మీకు చెప్తున్నాను. డెఫినెట్గా ఇది వర్కౌట్ అవుతుంది స్ట్రాటజీ. ఓకే, కావాలంటే ప్రాక్టికల్గా పాసిబుల్ ఒకసారి ట్రై చేయండి. మీరు ప్రయత్నం చేస్తే తెలుస్తుంది. ఓకే, వింటే జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే తెలుస్తుంది. ఓకే, ఒకసారి ప్రాక్టీస్ చేసి దాన్ని ఆచరణలో పెడితే అప్పుడు దాని యొక్క వాల్యూ, దాని యొక్క డెప్త్ మీకు అర్థమవుతుంది. ఓకే, సో ఈ విధంగా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఇంకా కంటెంట్ని ఎక్కడి నుంచి బిల్డప్ చేసుకోవాలి సార్ అంటే ప్రాపర్ బుక్ లిస్ట్. ఈ బుక్ లిస్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ఉన్న మిత్ ఏంటంటే ఎవ్రీ పర్సన్కి వ్యారీ అవుతుంది. ఓకే, బట్ మీరే ఒక బుక్ లిస్ట్ని తయారు చేసుకోండి. నన్ను చెప్పండి, నేను చెప్తాను, నో ప్రాబ్లం. బట్ నా అండర్స్టాండింగ్ మేరకు నేను చూసిన విధానం, లైక్ నాకు అర్థమైన పర్స్పెక్టివ్ నుంచి మాత్రం నేను చెప్పగలను. ఓకే, బట్ మీకంటూ ఒక ఓన్ ఒపీనియన్ ఉంటుంది. మీరు రీసెర్చ్ చేసి బుక్ లిస్ట్ని తయారు చేసుకోండి. ఎవరు తయారు చేసుకుని 90% బుక్ లిస్ట్ సేమ్, 10% వ్యారీ అవుతుంది అంతే. అంతకుమించి ఏమీ ఉండదు యూపీఎస్సీలో. కొంతమంది విజన్ బుక్స్ చదువుతారు, కొంతమంది వాజిరామ్ బుక్స్ చదువుతారు, కొంతమంది లోకల్ ఇన్స్టిట్యూట్ బుక్స్ చదువుతారు, అంతే. అంతకుమించి ఏం తేడా ఉండదు. బట్ వీ రెస్పెక్ట్ ఎవ్రీ ఇన్స్టిట్యూట్. ఓకే, అండ్ వీ రెస్పెక్ట్ ద కంటెంట్, దట్స్ ఇట్. అది మైండ్లో పెట్టుకోండి. మనం ప్రతి ఇన్స్టిట్యూట్ని, ప్రతి కంటెంట్ని రెస్పెక్ట్ చేయాలి. ఓకే, ఏదైనా డౌట్స్ ఉంటే ఆ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి మీ మెంటర్స్ని మాట్లాడడం కానీ డౌట్ సాల్వ్ చేసుకోవడం కూడా మంచి పద్ధతే. బట్ ఎనీథింగ్ ఈజ్ డూ లైక్ లిమిటెడ్ అనమాట. ఏం చేసినా లిమిటెడ్గా చేయండి. ఓకే, అందరూ చెప్పినట్టు లైక్ అందరూ అంటే టాపర్స్ చెప్పినట్టు లిమిటెడ్ రిసోర్సెస్, నెంబర్ ఆఫ్ రివిజన్స్, మోర్ ప్రాక్టీస్. ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది. ఓకే, ఒక కరెంట్ అఫైర్ని తీసుకోండి, అక్కడి నుంచి రాయొచ్చు. ఎస్పెషల్లీ సొసైటీ అండ్ జియోగ్రఫీ మ్యాప్ పాయింటింగ్ లింక్ అవుతుంది కాబట్టి. ఓకే, అండ్ కరెంట్ అఫైర్స్లో ఏదన్నా న్యూస్లో ఉంది. ఇప్పుడు ఈరోజు జీవ వైవిధ్యం మీద ఒక క్వశ్చన్ అడిగారు, అక్కడి నుంచి రాయండి, ఒక చిన్న టాపిక్ రాయండి, ఏం కాదు. మీకేం అర్థమైంది, ఎందుకు జంతువులను చంపుతున్నారు? ఇప్పుడు తెలంగాణలో లైక్ ఎంత 400 acres ఆఫ్ ల్యాండ్ కేసులో ఉంది రీసెంట్ న్యూస్లో, మనం పాస్ట్ 1 monthలో. ఎందుకు అసలు న్యూస్లో ఉంది? దానికి డైరెక్ట్గా అటాచ్ అయిన వ్యక్తి ఎవరంటే చీఫ్ సెక్రటరీ. అతను కూడా IAS ఆఫీసరే. ఓకే, హైకోర్టు అతని మీద, ఆమె మీద, అప్పుడు ఒక లేడీ ఉండి తన మీద ఇది చేసిందనమాట. లైక్ దాని విషయంలో మీరు మాకు రిపోర్ట్ ఇవ్వాలి, ప్రాపర్ రిపోర్ట్ ఇవ్వకుంటే మేము అరెస్ట్ చేస్తామని చెప్పింది. అప్పుడు మనం ప్రతి ఒక్కరిని గౌరవించాలి. గుర్తుపెట్టుకోండి, మనం బ్యూరోక్రాట్స్. ఓకే, వీ బిహేవ్ లైక్ ఏ బ్యూరోక్రాట్స్. వీఆర్ నాట్ ఏ పొలిటీషియన్, వీఆర్ నాట్ ఏ ఎనీథింగ్. ఓకే, వీఆర్ లైక్ ఏ బ్యూరోక్రాట్స్. మనం బ్యూరోక్రాట్స్ లాగానే బిహేవ్ చేయాలి. మన లిమిట్స్ మనకు ఉంటాయి. ఎందుకంటే మన ఇండియన్ గవర్నమెంట్ వెరీ లిమిటెడ్ గవర్నమెంట్, మనకి లిమిటెడ్ పవర్సే ఉంటాయి. ఓకే, పవర్ అంటే ఏంటో మీ ఓన్ డెఫినేషన్లో మీరు తెలుసుకోండి. ఓకే, అదేవిధంగా ప్రతిరోజు ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ డెఫినెట్గా చేయండి. ఎస్పెషల్లీ హూ దోస్ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ది మెయిన్స్ 2025. వీ హ్యావ్ ఎ లెస్ టైం, లైక్ 74 days వీ హ్యావ్ ఓన్లీ. ఈ 74 daysలో ఆప్షనల్, ఎథిక్స్, GS3, GS2, GS1 అండ్ జనరల్ ఎస్ఐ, క్వాలిఫైయింగ్ పేపర్ ఇవన్నీ కవర్ చేయాలి. ఇట్ మీన్స్ 1750 marks. ఓకే, ప్రతిరోజు ఇన్ అవర్స్ చదవాలని చెప్పను, బట్ మీ మనసే మీకు చెప్తుంది ఎన్ని అవర్స్ చదవాలి, ఎన్ని అవర్స్ చదవకూడదు అనేది. ఎగ్జామ్ మీకు ఎంత ఇంపార్టెంట్ అయితే, మీకు మాత్రమే ఎంత ఇంపార్టెంట్ అయితే, ఎవరు మిమ్మల్ని 4 o'clock, ఎవరో మిమ్మల్ని 5 o'clock లేపాల్సిన పని లేదు. మీరు ఆటోమేటిక్గా లేస్తారు. ఎగ్జామ్ మీకు ఇంపార్టెంట్ అయితే మాత్రమే మీరు లేస్తారు, లేకపోతే మీరు లేవరు. ఎక్స్క్యూజెస్ అందరికీ ఉంటాయి, ఇంక్లూడింగ్ మీ. ఎవరికైనా ఉంటాయి, చెప్పుకోవడానికి అవన్నీ బాగానే ఉంటాయి. బట్ ఎగ్జామ్ మనం రెస్పెక్ట్ చేయాలి, మనల్ని మనం రెస్పెక్ట్ చేసుకోవాలి, ప్రాసెస్ని ట్రస్ట్ చేయాలి. ఓకే, ఇలా ప్రాపర్గా ఒక అనాలిసిస్ చేస్తూ వెళ్ళండి. డెఫినెట్గా మీకు పాసిబుల్ అవుతుంది. ఓకే, అండ్ సిలబస్ని కూడా చాలా జాగ్రత్తగా చూడండి. సిలబస్లో ఉన్న ప్రతి పాయింట్ లైక్ హిస్టరీ, జియోగ్రఫీ, సొసైటీ,
GS1 పార్ట్లో మొత్తం మీకు ప్రతి టాపిక్లో సబ్ పాయింట్స్ తెలియాలి. ఒక సొసైటీ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఎలాంటి కమిషన్స్ లైక్ న్యూస్లో ఉన్నాయి, ఓకే, అండ్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఎలాంటి ఏరియాస్ నుంచి అడుగుతున్నారు, దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. లైక్ మనం ఇలాంటి ఏరియాస్ మీద ఫోకస్ చేయాలి, కరెంట్ ట్రెండ్స్కి అనుగుణంగా అలాంటి ఏరియాస్ న్యూస్లో ఏమున్నాయి, కాంటెంపరీ ఇష్యూస్ ఏమున్నాయి, ఓకే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ రెస్పెక్టెడ్ స్టేట్స్ ఎలాంటి ఇష్యూస్ మీద ఫోకస్ చేసినాయి. ఈరోజు మనకి మణిపూర్ ఇష్యూ న్యూస్లో ఉంది, అది మనకి ఇంటర్నల్ సెక్యూరిటీకి వెరీ వెరీ ఇంపార్టెంట్. అక్కడ ఒక ట్రైబ్ రిలేటెడ్ ఇష్యూ అవుతుంది, అది సొసైటీలో ఇంపార్టెంట్. ఓకే, ఒక విషయాన్ని లైక్ మల్టిపుల్ యాంగిల్లో చూడండి, ప్రయత్నం చేయండి యూపీఎస్సీలో. దానివల్ల మీకు ఏంటంటే డైవర్సిఫైడ్ నేచర్ అర్థమవుతుంది. ఎందుకంటే మన నేషన్ కూడా చాలా డైవర్సిఫైడ్ ఉంటుంది, ఓకే, ఇన్ని స్టేట్స్, ఇన్ని కల్చర్స్. కాబట్టి మనం చేసేది కూడా ఇట్ ఈస్ లైక్ ఆల్ ఇండియా సర్వీస్ కాబట్టి డెఫినెట్గా మన మైండ్ సెట్ కానివ్వండి, మన ఆలోచన విధానం, ఓకే, మన క్యారెక్టర్, మన ఎబిలిటీస్ అన్నీ కూడా చాలా డైవర్సిఫైడ్ ఉండాలి. లాంగ్వేజ్ మీద కూడా మనం పట్టు తెచ్చుకోవాలి. డెఫినెట్గా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. ఎనీ డౌట్స్ రిగార్డింగ్ ద GS1 యూ హ్యావ్ టు మెన్షన్ ఇన్ ద కామెంట్ సెక్షన్. Okay, this is today's session. Do you have any doubts regarding the GS1 topics? Like you can ask me directly. And do you have any doubts regarding the GS1 total portion? Like 250కి మన 110 to 120 వచ్చే ఛాన్స్ ఉంది. డెఫినెట్గా చేయొచ్చు. ఆల్రెడీ సో మెనీ టాపర్స్ దే ప్రూవ్డ్. సో ఒక టాపర్ ఒక ర్యాంకర్ ప్రూవ్ చేసుకుంటే మనము ప్రూవ్ చేసుకోవచ్చు. మనం ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నాం, మన నుంచి ఎంత ఆనెస్ట్గా వర్క్ చేస్తున్నాం, మనం ఎంత ప్రాక్టీస్ చేస్తున్నాం, మనం ఎంత ప్రాపర్ ఎవాల్యుయేషన్ చేయించుకుంటున్నాం, వాటి నుంచి మన మిస్టేక్స్ నుంచి ఎలా నేర్చుకుంటున్నాం, వీటి మీదే డిపెండ్ అయి ఉంటుంది. అంతకుమించి ఏమీ లేదు. ఒక అతనికి టాపర్కి 120 ఇన్ GS1లో వస్తే మనకి 121 కూడా రావడానికి స్కోప్ ఉంది. జస్ట్ 1 మార్కే కదా, జస్ట్ థింక్ అబౌట్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ యువర్ హ్యూజ్ సపోర్ట్ అండ్ రెస్పాన్స్ ఫ్రమ్ యువర్ సైడ్. దిస్ ఈజ్ టుడే సెషన్. Any doubts regarding the gender studies 1 session, you can ask me. Okay, don't worry, time is very very essential. Okay, you respect yourself, you respect your family, you respect your nation. Okay, health జాగ్రత్తగా కాపాడుకోండి. ఈ ప్రాసెస్లో హెల్త్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, టేక్ కేర్. Any doubts regarding this session, you can ask me in comment section. Thank you so much. Jai Hind.